సాంప్రదాయమైన దాంతోనే మొదలు పెడతా. సరే, మన సాంప్రదాయమైన వాక్యాలందరికీ నమస్కారం. ఇవి తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్, ఎందుకంటే ఫ్లో పోతుంది కదా. అందుకని సాము కథ ఒక నిజానికి కథ సాము అనేది మన జీవితాల్లో అంటే మన యుద్ధ కళ అది కదా. మన 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 కల్చర్ అది. దాంట్లో బాగా డిస్కస్ చేస్తారు ఆ యుద్ధ కళకు సంబంధించి. అంటే కర్ర సాము నేర్చుకున్న కుర్రాళ్ళు సమాజం మీద అవసరమైతే తమ భద్రత కోసం, తమ హక్కుల కోసం ఆ కరసామును ఉపయోగించాలి. కానీ మనం ఆ కరసామును మర్చిపోయి ఎవరి చేతిలో పెడుతున్నాం? ఎవరు ఆ కరసాము చేస్తున్నారు? ఇప్పుడు ఎవరి చేతిలో కర్రలు ఉంటున్నాయి? ఎవరి చేతిలో నిక్కర్లు, కర్రలు మనం చూస్తూ ఉన్నాం. ఆ కర్రలు ఎవరి మీద ఉపయోగిస్తున్నారు? మనమే ఒక యుద్ధ కళని తయారు చేసి మన పూర్వీకులు ఉపయోగించిన గొప్ప గొప్ప కళని మనం నిర్లక్ష్యం చేస్తూ అది తీసుకెళ్లి శత్రువుల చేతిలో పెడితే ఎవరైతే కర్ర చేతికి ఇచ్చారో ఆ కర్ర చేతికి ఇచ్చిన వాళ్ళ మీదకి ఉపయోగించడానికి వాళ్ళ కర్ర ఉపయోగపడుతుంది. సో సాము కథ చాలా రకాలుగా డిస్టర్బ్ చేస్తుంది. ఒక్కొక్క సమాధి ఒక్కొక్క కథ మీద తను ఒక సమాధి పరిమితిలోనే కథ రాసుకుంటూ వచ్చాడు కదా. తను ఒక సిరీస్ లాగా ఒక సమాధుల తోటలో ఒక్కొక్క సమాధి ఒక్కొక్క కథ చెప్పి ఒక ఆత్మలాగా బయటకు వచ్చి ఒక కథ చెప్పి తర్వాత మళ్ళీ సమాధిలోకి వెళ్ళి పడుకుంటుంది. అలా చెబితే ఎన్ని కథలైనా రాయచ్చు. ఎంతో గొప్ప సిరీస్ అవుతుంది అది. చాలా గొప్ప కథ, నాకు బాగా నచ్చిన కథ. సో ఇప్పుడు నేను ఈ పుస్తకానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తాను. ఈ విషయం కూడా అంటే నాకు ఎలా అర్థమైందని చెప్పడానికి నేను మొదట ఆ కథ గురించి మాట్లాడాను. ముఖ్యంగా ఇక్కడున్న పెద్దలందరికీ, తర్వాత డ్యాన్కి కానీ, వరప్రసాదన్నకి, తర్వాత చల్లపల్లి స్వరూపారాయణ మేడంకి, ముఖ్యంగా సంపాదకులు, వీళ్ళు చాలా పెద్ద పని చేశారు. చాలా పెద్ద విషయాన్ని మనం చర్చించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. నిజానికి గతంలో 2 సంకలనాలు కూడా తెచ్చారు, కానీ నేను ఎందుకని చదవలేదు. ఈ సంకలనం డ్యాని పుణ్యమని సరే నేను నాకు పాలసీ పెట్టుకున్నాను. ఏంటంటే దళితేతరుల సభల్లో మనం ఒకవేళ వెళ్ళకపోయినా కొంతమంది జనాలు ఉంటారు, కాస్త గ్రూప్ ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళకు ఒక యూనిటీ ఉంటుంది. 1-2 ఎగ్గొట్టినా పర్వాలేదు. కానీ ఇట్లాంటి సందర్భం ముఖ్యంగా సామాజిక అంటే వర్తమాన సామాజిక రాజకీయ జీవితాన్ని చర్చించే కథలు, సాహిత్యం, కవిత్వం, మనుషులు, కార్యక్రమం ఏదైనా సరే అది సాహిత్యమే కాదు, దాన్ని మనం మిస్ అవ్వకూడదు అంటే నేను అనుకుంటాను. దానికని నాకు డానీ నువ్వు ఈ పుస్తకం మీద చదవాలి మాట్లాడాలన్నా అనుకుంటే, అంటే నేను కొద్ది గవర్నమెంట్కి సంబంధించి జనవరి 26కి సంబంధించి వచ్చిన ప్రోగ్రామ్ ఉంటే దానికి నన్ను ఇన్వాల్వ్ చేశాను. నాకు సమయం కూడా లేదు దానికి. అయినా కూడా నేను ఈ అవకాశాన్ని కోల్పోదలుచుకోలేదు. అందుకని నేను మాట్లాడతానని చెప్పాను. ఈ కథని చాలా దగ్గరగా నేను చదివాను. తర్వాత వీళ్ళు చేస్తున్న పని, ఇంత బాగా చేస్తున్న పని, అందులో తెలంగాణ నుంచి వచ్చినా, అది రాయలసీమ నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్న జీవితాలని ఒక చోట గుదిగుచ్చి అన్ని చదివే అవకాశాన్ని మనకి ఇవ్వాలని ఈ 3 కులాలు ఒక ప్రయత్నం చేశారు. దాన్ని మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. సో అందుకని వాళ్ళ సిద్దంకి యాదగిరి అన్న యూట్యూబ్లో కూడా కొన్ని కథలు చదివినట్టున్నారు. చాలాసార్లు నాతో మాట్లాడుతూ ఉంటారు. అంటే సాహిత్యం పట్ల, సాహిత్యం ఎన్ని రూపాల్లో ఉంటే సమాజానికి అంత మంచిది కదా. ఇప్పుడు మనం అక్షర రూపమే కాకుండా అనేక రూపాలు తీసుకుంటుంది సాహిత్యం. సో అట్లా ఒక యూట్యూబ్లో ఒక మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి అక్కడ కూడా సాహిత్యానికి సంబంధించి జనాలకి చేరవేయడానికి ప్రయత్నం చేయడం. తర్వాత గుడిపల్లి నిరంజన్, ఆయన ఈ సంకలనమే కాకుండా ఇంకో సంకలనాల్లో కూడా మీరు చేస్తున్నారు. చాలా మంచి ప్రయత్నం అది. సో ప్రత్యేకంగా ఇంకో మిత్రుడు ఇవాళ రాలేదు, తప్పేట ఉదయ, మీ 3 కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటాను. మనం నేను అన్నాను ఇందాక కథల గురించి ఆల్రెడీ వరప్రసాద్ అన్న చెప్పాడు, మేడం కొన్ని పాయింట్లు చెప్పారు. నేను యాక్చువల్లీ నేను కూడా కథల గురించి రాసుకొచ్చాను, కాకపోతే అది పునరుక్తి అవుతుంది కదా. సో అయితే ఈ కథల్లో ఏముంది అనే అంశం కాకుండా ఈ కథలు ఏ అంశాన్ని డిస్కస్ చేసి వాటితో ఇప్పుడు మనం ఎలాగా కోరిలేట్ అవ్వాలి, ఈ అంశం గురించి మాత్రం నేను కొద్దిగా ఫోకస్ చేస్తాను. అంటే కథల్లో ఉన్న కథా వస్తువు జోలికి మ్యాక్సిమం వెళ్లకుండా, పునరుక్తి లేకుండా కథలు ఏ అంశాన్ని మన ముందు పెడుతున్నాయి, మనం ఆ అంశాన్ని నేనైతే ఎలా అర్థం చేసుకున్నానో మిగతా వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలనేది ఒక చర్చలాగా మాట్లాడతాను. ఏంటంటే ఇప్పుడు దళిత సమస్య ఒక వర్తమాన సమస్య. మనం కుల వివక్ష గురించి దాదాపు ఒక 100 ఏళ్ల క్రితం నుంచి ఇప్పుడు అంబేద్కర్ అనేక పుస్తకాలు రాయడం. ఆయన అన్నారు కదా, ఒకవేళ
దేశంలో కుల వివక్ష ఉన్నంత కాలం ఈ దేశాన్ని మనం పాలిస్తేనేమి, భారతీయులు పాలిస్తేనేమి, పరాయి వాళ్ళు పాలిస్తేనేమి. అంటే పరాయి వాళ్ళు పెట్టే హింస కన్నా మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, మనతో కలిసి తిరుగుతున్న వాళ్ళు, మన సంస్కృతిలో భాగం అని చెబుతున్న వాళ్ళు పెట్టే హింస ఎక్కువ కదా. సో ఆయన ఆ అర్థంలో దాన్ని నిరసిస్తాడు, అంటే కుల వివక్షని నిరసించడం. తర్వాత కత్తి పద్మారావు ఒకసారి మాట్లాడుతూ మౌఖిక సాహిత్యం అంతా దళిత సాహిత్యమే అని అంటాడు. ఆయన అంటే మనకి అక్షరం ఆలస్యంగా వచ్చింది మన దగ్గరికి, అంటే దళితుల దగ్గరికి అక్షరం ఆలస్యంగా వచ్చింది. ఈ అక్షరం ఆలస్యంగా వస్తున్న క్రమంలో వీళ్ళ సాహిత్యాన్ని మౌఖికంగా బాగా ప్రచారం చేశారు. వాళ్ళ పాటల ద్వారా వాళ్ళ శ్రామిక జీవితాన్ని కూడా వాళ్ళు చక్కగా పొలాల్లో పని చేసుకుంటూ, రకరకాల పనులు చేసుకుంటూ, పాకి పనులు చేసుకుంటూ, ఇళ్ళలు పడుతూ, అణచివేతని ఎదుర్కొంటూ, రాత్రి అయ్యాక ఏదో చుక్క మంది వేసుకొని హాయిగా ఇంట్లో వెళ్ళి కూర్చొని ఒకరికొకరు పాడుకుంటూ వాళ్ళ కష్టాలను చెప్పుకుంటూ, అంటే మౌఖిక సాహిత్యాన్ని మనం ఒక వాక్యం చదివితే కూడా మనకు గుర్తుంటుందో లేదో తెలియదు, కానీ అక్షరంతో పని లేకుండానే ఒక మౌఖిక సాహిత్యాన్ని ప్రజల నోళ్లలో మెదళ్ళలో నాటిన చరిత్ర ఇవాళ మన దళితులకు ఉంది. సో మనం అవన్నీ విస్మరించలేని విషయాలు. ఇవన్నీ నాకు ఇవన్నీ ఈ కథలన్నింటినీ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు నేను ఇవన్నీ కోరిలేట్ చేసుకుంటాను. మొదట్లో నాకున్న జబ్బు ఏంటంటే ఏదైనా పుస్తకం తీసుకొని చదువుతున్నప్పుడు దాన్ని ఓన్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓన్ చేసుకునే పుస్తకాలే ఎక్కువ ఎంచుకొని చదువుకుంటాను. దాంతో కోరిలేటెడ్ చదువుతున్న క్రమంలో నాకు ఇవన్నీ ఒక్కొక్క అంశం మెదలుతూ ఉంటుంది. దాన్ని ఏ విధంగా మనం జీవనం చేసుకోవాలి. ఒకవేళ కొద్ది కథకుడిగా కూడా నాకు అక్కడక్కడ కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, కానీ బట్ తప్పదు, మనం చేయలేము అది. ఎందుకంటే రాస్తున్న క్రమంలో మనకి ఇంకొంచెం బాగా రాయొచ్చాము ఈ కథ అని అనిపించిన కథలు కూడా ఇందులో ఉన్నాయి, లేవని కాదు. కానీ ఇదే దాంట్లో ముందు మాటలు సంపాదకులు చెబుతారనమాట. దళిత జీవితం ఏ పారామీటర్స్కి అందదు, జీవితమే ఒక కథ అవుతుంది. కేవలం జీవితమే కథ అవుతుందా అనే చర్చ కూడా వీళ్ళు అనేక అంశాలు చర్చించారు దీంట్లో. జీవితం ఒకటే కథ కాదు. కానీ ఒకవేళ దళిత జీవితాల్ని, అణగారిన జీవితాల్ని, శ్రామికుల జీవితాల్ని రాయాల్సి వచ్చినప్పుడు మాత్రం మనకి ఏ పారామీటర్స్ ఉండవు. ఆ బ్రేకప్ని, ఆ వెసులుబాటుని అస్తిత్వ సాహిత్యం ఎప్పుడో పొందేసింది. కాబట్టి మీరు మమ్మల్ని లేనిపోని కథ అని, లేదంటే శిల్పం అని, లేకపోతే మలుపు అని, ముగింపు అని, ఇంకెకేదో రకరకాల నోరు తిరిగిన పేర్లు పెట్టి మమ్మల్ని ఒక ఫ్లోలో మేము ప్రయాణిస్తున్నాం, మమ్మల్ని అడ్డుకోవద్దు అని చెప్పేశారు. సరే, ఇవన్నీ పాటిస్తూ కూడా కథలు రాసిన వాళ్ళు లేరా? అన్ని రకాల కథా లక్షణాలని పాటిస్తూ కూడా గొప్ప గొప్ప దళిత కథలు రాసిన వాళ్ళు లేరా అని అంటే ఉన్నారు, కానీ బట్ ఆ సక్సెస్ రేట్ తక్కువ. కానీ దళితుల కథల్ని దళితులు ఏ వేలో ఏ విధంగా చెప్పుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందో ఆ వేలో వాళ్ళు చెప్పుకోవడానికి మనం ఆహ్వానిద్దాం. అది విడిసే సోపు కథలు కావచ్చు, లేకపోతే ఇతను కావచ్చు, లేకపోతే మాదిక కథలు కావచ్చు, ఏ కథలైనా కూడా అవి జీవితంలో ఉన్న ఒక సౌందర్యం మెల్లగా మనల్ని ఆకట్టుకుంటూ వచ్చింది. కాబట్టి ఆ వెసులుబాటు మనం ఈ కథల వరకు ఇచ్చే అవకాశం ఇవ్వాలి. తర్వాత ఈ దేశంలో రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరికి తెలిసిన విషయం. ఈ అణచివేత ఇవాళ మనం చూసుకుంటున్నట్టు, లేదంటే ఒక 50 ఏళ్ల క్రితం ఉన్న అణచివేతని ఆ ఊరికి పరిమితం, లేదా ఆ మోతుబరికి పరిచయం వరకు ఆ పరిమితం కావచ్చు. అంటే ఇండివిజువల్గా చూసేవాళ్ళు సమస్యనే, కానీ ఇవాళ లేదు. అణచివేత కానివ్వండి, లేకపోతే ఒక కుల వివక్ష కానివ్వండి, మత వివక్ష కానివ్వండి, దాని వెంట పెద్ద వ్యాపారం అనమాట, పెద్ద శక్తి ఉంది యాక్చువల్గా. ఇవాళ మనకి ఎక్కడో పల్లెల్లో జరుగుతున్న ఒక పనికి ఎక్కడో ఢిల్లీలో గద్దెనెక్కిన ఒక మనిషికి లింక్ ఉంటుంది, కోరిలేట్ ఉంటుంది. ఒకప్పుడు వివక్ష అనేది వ్యక్తిగతంగా ఉండేది, లేకపోతే ఒక ఊరికి సంబంధించిన అంశంగా ఉండేది. కానీ ఇవాళ వివక్ష, అణచివేత అనేది ఒక అధికంగా మారిపోయింది, ఒక రాజకీయంగా మారిపోయింది. ఎంత తీవ్రంగా మీలో మీరు వివక్షలు చూపుకొని కొట్టుకుంటే అంత తీవ్రంగా మాకు పదవులు తగ్గుతాయి, లేదా ఈ దేశ రాజకీయ శక్తి అంతా మా చేతుల్లో ఉంటుంది. మీరు మీలో గురించి కొట్టుకుంటూ ఉంటే నేను నా పని నేను చేసుకుంటాను. వ్యాపార దోపిడీ ఈ విధంగా కొనసాగుతుంది. అంటే ఎక్కడో జరుగుతున్న దోపిడీకి పల్లెల్లో విల్లు కొట్టుకుంటున్న వివక్షకి లింక్ ఉందని చెప్పదలుచుకున్నాను. సో కాబట్టి వాటికి కూడా మనం వివక్ష గురించి రాయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని అంటే ఎందుకు వస్తుంది. సో వ్యక్తిగతంగా మనం ఈ వివక్షలను ఫోకస్ చేసుకుని రాస్తుంటే ఇదేంటబ్బా 50 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం కదా, 70 ఏళ్ళుగా చూస్తున్నాం. లేకపోతే మొత్తం ఈ భారతదేశంలో ఉన్న పురాణాల దగ్గర నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే ఎక్కడ చూసిన వివక్ష గురించి కదా మాట్లాడుతున్నాం. ఇంకా మనం దళితులమై 2024లో వివక్ష గురించి మాట్లాడాల్సిన అభిప్రాయం మనం కనిపిస్తున్నది ఎవరు? దాని వెనక ఏముంది? ఎలా చేస్తే మారుతుంది?
ఇప్పుడు మళ్ళీ సామూహిక కథ దగ్గరికి వస్తే దాంట్లో చదువు యాక్చువల్లీ క్రిస్టియన్ మతం లేకపోతే దళితులు 4 ముక్కలు చదువుకునే వాళ్ళు కాదనే అంశం కూడా చర్చకుంటుంది అందులో. నిజానికి మన అస్తిత్వ కథల్ని మనం అస్తిత్వం గురించి రాసుకుంటేనే సామాజికం చేసే నేర్పడతనం మనకు కావాలి. అది 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 ఎవరు పొందగలిగితే అంత మంచిది, ఎంత పొందగలిగితే అంత మంచిది. మన అస్తిత్వం గురించి మనం చెప్పుకోవడం తప్పేం కాదు, కానీ దాన్ని మనం సామాజికం చేసి చెప్పడం. ఇప్పుడు ఆ కథలో సుందరమ్మ అనుకుంటా, సుందరమ్మ జీవితం గురించి తను రాసుకుంటూ వస్తూ ఉంటే క్రిస్టియన్ మతం వచ్చిన తర్వాత వాళ్ళు 4 ముక్కలు చదువుకోవడం అలవాటు చేసుకుంటారు. 4 ముక్కలు చదువుకోవడం అలవాటు చేసుకున్న వాళ్ళ తర్వాత ఏం చేశారు? చక్కగా ఆధిపత్యం మీద తిరుగుబాటు చేశారు. ఆధిపత్యం మీద తిరుగుబాటు చేసి జైలుకి వెళ్ళిన పిల్లల పట్ల ఆ పిల్లల్లో కూడా ఏమీ పశ్చాత్తాపం ఉండదు. ఒక మంచి పని చేసేవాను, ఒక మంచి పని కోసం నేను జైలుకి వెళ్ళాను, వాళ్ళకి ఏమీ నా మాట కూడా వాళ్ళు ఫీల్ అవ్వరు ఒక మంచి పని చేసినప్పుడు. సో మనం అక్షరాలు నేర్చుకుంటున్నాం. మరి ఇదే కథలో నేను సోలమన్ విజయ్ కుమార్ రాసిన కథ, దాన్ని కూడా అది ఒక పర్టికులర్ ఇష్యూ గురించి మాట్లాడుతుందని మనం అనుకుంటాం, కానీ అది చాలా సామాజికమైన అంశాలను చర్చకు పెడుతుంది. ఏ విధంగా సామాజికమైన అంశాలను చర్చకు పెడుతుంది? నిజంగా అయితే ఒక శాస్త్రాల ప్రకారం లేకపోతే రకరకాల చాదస్తాలతో ఒక గర్భిణీ స్త్రీ చనిపోతే కనుక ఆమె దయ్యం బట్టి ఊరికి వేధిస్తుంది కాబట్టి, ఏడిపిస్తుంది కాబట్టి ఆ శవాన్ని నిజానికి తల్లి కడుపులో వెచ్చగా పడుకున్న బిడ్డ తను చనిపోయింది తల్లితో పాటుగా. సరే కారణాలు ఏంటి అనేది పక్కన పెట్టండి, బట్ తను చనిపోయింది. చావుని కూడా వెచ్చదనంలోనే తను వెతుక్కుంది, తల్లితో పాటు తను కూడా చనిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని వేరు తీసే హక్కు మనకి ఎక్కడిది? ఇంకా నేల మీద కూడా రాలేదు ఆ పాప. తనని పొట్టగోసి ఆ బిడ్డని పక్కన పడుకోబెట్టి ఇద్దరిని కలిపి దహనం చేసేస్తే కనీసం శవం ఆనవాళ్ళు కూడా లేకుండా, అది కూడా ఏటికి దగ్గరగా ఏట్లో కొట్టుకుపోవాలి అన్నమాట. ఏట్లో తీసుకెళ్ళి బూట్ చేసే పరిస్థితి. అలా బూట్ చేస్తే గనక ఒకవేళ నిజంగా మనం అనుకున్న సిద్ధాంతాల ప్రకారం పరాయి లోకం అనేది ఒకటి ఉంటే గనక ఆ చిట్టి పాప తల్లి తోడు లేకుండా స్వర్గానికి ఎలా చేరుకుంటుంది? సాధ్యమా? మరి ఎవరు ఒప్పుకోవాలి? ఇట్లా ఎవరు చెప్పాలి? ఒకవేళ లాజికల్గా ఆలోచించినా కూడా తప్పు కదా అది. సో సోలమన్ విజయ్ కుమార్ ఏం చేశాడు అని అంటే ఆ అరిష్టాన్ని, ఆ అపనమ్మకాన్ని, ఆ వివక్షని మనకు కూడా మన అంతరాలలో ఎక్కడో ఉంది. మన వర్ణ వివక్ష గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ ఆ నమ్మకాన్ని నమ్ముతున్న వాళ్ళు మాలలు ఉంటారు, మాదిగలు ఉంటారు. ఆమె పొట్టను కొయ్యమని ఫోర్స్ చేస్తున్న వాళ్ళు ఆధిపత్య కులాలతో పాటు చేతులు కలిపి పొట్ట కోసేంత వరకు ఫోర్స్ చేస్తున్న వాళ్ళు మన వాళ్ళే ఉంటారు. అంటే మన వర్ణ వివక్షని ఊరికి పైకి చెప్పి కాదు, మన నరాల్లో ఎప్పుడు జీర్ణం అయిపోయింది. దాన్ని మనం ఎప్పుడు ఎక్కడ ఎలా వదిలించుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి కదా. అందుకే ఇక్కడ సామాజికం చేసేటం రచయిత. అందుకే చిన్న కథ అయినా పెద్ద కథ అయింది. నిజానికి ఇదే అంశాన్ని పొందలగడ్డకు దూరంగా అని ఒక కథ రాస్తారు. నిజానికి అది యాదృచ్ఛికమా లేకపోతే వీళ్ళు కావాలని ఆ కథను ఎలా సెలెక్ట్ చేసేదో తెలియదు, కానీ రెండు ఒకే అంశాలు. అక్కడ కూడా గర్భిణీ స్త్రీనే, కాకపోతే ఆమె స్త్రీకి ఆమె కూర్చోడానికి స్థలం దొరకదు. చివరికి ఎక్కడ కూడుస్తున్నారు తల్లికి తెలియదు. శవం లేచి వెళ్ళిపోతూ ఉంటుంది, శవాన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ తీసుకెళ్తారు? శ్మశానానికి తీసుకెళ్ళాలి. అటు ఏమో పొలాల్లో కూడవద్దంటారు, అట్లా వేరే చోటుకి వెళ్ళొద్దంటారు. ఎక్కడ చూసినా నిరాదరణ. అప్పుడు ఆమె తీసుకెళ్ళి ఎక్కడ చేయాలి? ఏట్లో కలిపేస్తారు. సో ఈ రెండు కథలకి వాగొడ్డు తర్వాత ముఖానికి అంత మసి బ్లాక్ చేస్తారు. సో తను అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం అంటే ఇది ఎట్లా రెండింటికి సంబంధించిన తేడా అని అంటే తను పైగా దానికి కూడా ఒక రీజన్ కనుక్కుంటాడు. ఏంటి, ఎందుకని మనం వర్ణ వివక్షని మనం వ్యతిరేకిస్తూ కూడా మనం కూడా మనకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో దాన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పడంతో పాటుగా మాదిగలు కూడా ఈ అంశాన్ని ఎందుకు నమ్ముతున్నారు అని అంటే చదువుకున్న వాళ్ళు సాము కథలు లాగా ఇక్కడ చైతన్యం కోసం పాకులాడకుండా వాళ్ళ జీవితాలను వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్ళిపోయి పల్లెల్లో చైతన్యం కల్పించడానికి వాళ్ళ సమయాన్ని వెచ్చించకపోవడం వల్ల వీళ్ళు ఇలాగే మిగిలిపోతున్నారు. వీళ్ళని ఎవరు మార్చాలి అనే విషయాన్ని చర్చకు పెడతాడు ఆయన. తర్వాత ఇంకొక మొదట్లో ఉన్న కథ అప్పు వడ్డ తీసుకుని
ఆ కథ కూడా నిజంగా చాలా చిన్న కథ, సింపుల్ కథ. ఆ ఒక్క వాక్యంతో అది సామాజికం అయిపోయింది కథ. అందరి మెదళ్ళలో అలా కూర్చుండిపోయే కథ అయిపోయింది. నిజమే కదా, ఎంతకాలం నుంచి వీళ్ళు నిజానికి ఎవరైతే అంటే నేనేమంటానంటే సహానుభూతిని తెలిపే పాత్రల సృష్టి దళిత అంటే ఈ కాలంలో ఉన్న కుర్రాళ్ళు నిజానికి ఇంట్లో ఉన్న కథల్లో చాలా మంది ఎక్కువసేపు తీసుకుంటున్నారేమో. నిజానికి ఇక్కడున్న ఈ పుస్తకంలో ఉన్న వాళ్ళు దాదాపు ఒకరిద్దరు సీనియర్ రచయితలు, మిగతా వాళ్ళందరూ చాలా కుర్రాళ్ళు అన్నమాట. అంటే ఈ తరపు జీవితాన్ని ప్రతిబింబించే కథలు రాసిన వాళ్ళు. సో ఆ కథలో మొదట రాసిన అప్పు వడ్డీ కథలో మనకు ఆ వాక్యం చదవగానే మనకి ఎక్కడెక్కడో ఎన్ని తరాల నుంచి ఎన్ని రకాలుగా దళితుల్ని మనం నిజంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాము, ఎన్ని తరాల నుంచి వీళ్ళు రుణపడి ఉన్నారు. మన ఇంట్లో ఒక ఒక గేదె చనిపోయినా లేకపోతే ఒక మనిషి చనిపోయినా వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి తీసుకెళ్ళమని చెప్తాం. ఆ పారిశుద్ధ్య పనులు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. రకరకాలుగా వాళ్ళు వాడుకుంటూ ఉంటాం, వివక్ష చూపిస్తూ ఉంటాం. వాళ్ళకు మళ్ళీ సహానుభూతి ఎవరైతే వేధింపులకు గురి చేస్తారో, ఎవరైతే వివక్షకు గురి చేస్తారో వాళ్ళ పట్ల సహానుభూతి చూపించే పాత్రల సృష్టి ఈ తరపు దళిత యువకులు చేస్తూ ఉన్నారు. అది మనం గమనించాల్సిన విషయం. చాలా కథల్లో ఉంది అట్లాగా. చివరికి ఆమె ఎయిడ్స్ వచ్చిన నిజానికి మొదట అందరి మీద వివక్ష చూపిస్తూ ఉంటుంది. చివరికి ఒకరోజు ఆమె ఎయిడ్స్ వచ్చి చనిపోతుంది. చివరికి మామూలుగా కూడా కాదు, వాళ్ళ సొంత వాళ్ళే ఎయిడ్స్ అనేది ఒక పెద్ద రోగంగా భావించి ఆమెను ఒక గదిలో వేసేస్తే ఆ శవానికి పురుగులు పట్టిపోతే చివరికి ఎవరికి దగ్గరికి వెళ్ళడానికి కూడా వీలు కాకపోతే చివరికి మళ్ళీ ఎవరైతే వివక్షను ఆమె ద్వారా ఎదుర్కొన్నారో వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని సరే మనం కాకపోతే ఇంకెవరు రాబోయి వీళ్ళకి సాయం చేసేది, పాపం నిరాధారం చేద్దాం బట్ అని చెప్పి అందరు కలిసి మాట్లాడుకొని మళ్ళీ ఆ శవాన్ని దహనం చేయడానికి వెళ్ళిపోతారు. అంటే క్షమించే గుణం. అందులో ఈ పుస్తకానికి సాక అంటే అర్పణం కదా, మీరు చెప్పి అంటే నాకు కూడా డాడీ నాకు పుస్తకం ఇవ్వగానే ఇంతకు సాక ఏంటి అని అంటే ఆయన కూడా తెలియదన్న అనేసి, అంటే నాకు తెలియదు నిజంగా చదివేంత అన్నా దీని లోపల ఎక్కడో చదువుకుంటారు డాడీ చదువుదాలే అని. సో ముందు మాటలు చదివితే సాక అంటే అర్పించడం, అంటే తర్పణ చేయడం, త్యాగం చేయడం. ఈ నేల మీద ఒకవేళ మనుషుల్ని క్షమించే గుణం గనక ఉంది అని అనుకుంటే అది స్త్రీలు, దళితులు నేను నమ్ముతా బలంగా. సో ఎన్ని రకాల అణచివేతల్ని, ఎన్ని రకాల దోపిడీని ఒక చిన్న మాట అంటేనే మనం గజగజ వణికిపోతాం, తిరుగుబాటు చేసి వాడు ఎంతో చూసేంత వరకు మనం నిద్రపోం. అలాంటిది తరాల తరబడి రకరకాల వివక్షలను ఎదుర్కొని కూడా ఎదుటివాడు సమస్యల్లో ఉంటే వాళ్ళని ఆదుకునే నైజం ఈ కథలో కనిపిస్తుంది. తర్వాత గుడిపల్లి నిరంజన రాసిన కథలు కూడా అలాంటి అంశమే. దాంట్లో కూడా అతను ఒక కోవిటోలో ఆమె తనకి ఎయిడ్స్ వస్తుంది, ఆమె కూడా కడుపుతూనే ఉంటుంది. అంటే నేను ఈ కథలు బాగా గమనించింది ఏంటంటే దళిత స్త్రీలు ప్రత్యేకంగా ఎదుర్కొంటున్న సమస్యలే చాలా బలంగా ఈ కథలు చెప్పాయేమో అని అనిపిస్తుంది. మేడం అన్నట్టు ఇంతకాలం అది వివాదంలో రాకపోవచ్చు, లేదా మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం ఏదైతే అనుకుంటున్నామో మేమంతా దళిత కథలు రాసేసామని దళితేతరులు చాలా మంది అని అనుకుంటూ ఉంటారు. నిజంగా రాశారని వేరే సంగతి, కానీ కొన్ని పార్శ్వాలని వాళ్ళు మిస్ చేసినవి ఇప్పుడు ఈ తరం దళిత కథలు పట్టుకుంటారని చెప్పడానికి కూడా ఈ పుస్తకం ఒక సాక్ష్యంగా మనకు నిలుస్తుంది. అన్ని కథల్లో కూడా దళిత స్త్రీ ఎదుర్కొంటున్న చాలా తీవ్రమైన అణచివేత, ఆమె చుట్టూ ఉన్న సాంస్కృతిక రాజకీయాలు ఇవన్నీ కూడా చర్చకు పెడతారు. ఇందులో కోమిటోళ్ళకి సంబంధించిన ఒక ఆమె కూడా గడుపుతూ ఉంటుంది. ఆమెను సొంత వాళ్ళే ఇలాంటి కథలు రాసిన వాళ్ళు జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లాగంటే సొంత వాళ్ళే ఇంట్లోంచి బయటికి తరివేస్తారు కూతుర్ని. ఒక తెల్లవారుజామున ఏదో పనికి వెళ్తూ ఒక ఆమె కాళికమ్మ, ఇంకా ఎన్ని కథలు చదివే కదా నాకు పేర్లు కొద్దిగా ఇబ్బంది. ఆమె చూస్తుంది, ఇంటికి తీసుకెళ్తుంది, చేరదీస్తుంది. దాంట్లో వాక్యం కూడా రాస్తాడు కదా, ఏమంటాడంటే మాదిక తత్వం అంటే ఈ భూమండలానికి తల్లితత్వం నేర్పిన మహాతత్వం అని అంటాడు. మాదిక తత్వం అంటే నిజానికి ఇక్కడ మనం ఆ వాక్యం చదివిన తర్వాత నిజానికి రచయిత కావాలనే అక్కడ కొద్దిగా జోక్యం తీసుకొని మొత్తానికి కథకు జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ దీంట్లో స్పెసిఫిక్గా మాదిగ అస్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు కదా, మళ్ళీ మాదిగల్లో ఉన్న ఈ చిన్న పొరపక్షాలు కూడా మనకి సరిగ్గా గుర్తుకు వస్తాయి. వీరి మధ్య ఉన్న
చిన్న అంశాలు వీళ్ళు ఒకవేళ జాషువా చెప్పిన విశ్వనరుడి ప్రతీక మనం ఒకవేళ అన్న చెప్పినట్టుగా మాదిగా కులానికి చెందిన వాళ్ళే అని అనుకున్నా కూడా అంతిమంగా వీళ్ళలో ఈ గ్యాప్స్ లేకుండా ఉమ్మడి శత్రువు ఉన్నప్పుడు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. మనం ఎప్పుడైతే ఈ గ్యాప్స్ పెట్టుకో అంటే అస్తిత్వం గురించి మాట్లాడడం తప్ప నేను అనట్లే. అస్తిత్వం నేను కూడా దళిత ముస్లింల గురించి ఇందాక తెలుగు గురించి నిజానికి సందర్భం అసందర్భమో కానీ దాని మంచి పాయింట్ లేవని ఎత్తాడు. సో అంటే నేను రాసిన దళిత ముస్లింలు దళితులు కూడా ఇప్పుడు నిజానికి దళిత భాషలో దళిత ముస్లింల కథ లేదు. వాళ్ళు అట్లా ముస్లింలు వాళ్ళని దళితులుగానే చూస్తున్నారు, వాళ్ళు ఏం దగ్గర తీసుకోవట్లే. అలా దళితులు కూడా వాళ్ళని అంటే రాస్తున్న వాళ్ళు లేకపోవచ్చు కూడా, అది కూడా ఒక అంశమే కావచ్చు. వాళ్ళు చేయట్లా. సో అలా అని దళిత అస్తిత్వంలో మళ్ళీ ముస్లింల్లో ఉన్న దళిత ముస్లింల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. అట్లాగా ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు రాస్తున్న దాన్ని ఆ వాక్యాన్ని నేను గౌరవిస్తూనే మరోవైపు ఏంటంటే ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు లేదా ఒక సామూహికం వచ్చినప్పుడు మనం గట్టిగా ఇలాంటి పరపక్షాలు లేకుండా మాట్లాడగలగాలి. ఇలాంటి పరపక్షాలు కేవలం ఉన్నంతకాలం మనం గట్టిగా మాట్లాడగలం కానీ గట్టిగా పోరాడలేమేమో అని నాకు అనిపిస్తుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇందాకే చెప్పాను, నేను ఏదైనా కథని కానీ పుస్తకాలను చదువుతుంటే ఓన్ చేసుకొని చదువుతున్నాను. నాకు తెలుసో తెలియకో కొన్ని వాక్యాలు ఎవరికైనా ఇబ్బంది పెడితే దయచేసి దాన్ని ఉద్దేశపూర్వకంగా తీసుకోవద్దు. సో అన్ని రకాలుగా కథ డిస్కస్ చేస్తుంది. అక్కడ కూడా వాళ్ళు మాది కులస్తారు, పాపం ఆయన చేస్తారు. తర్వాత వాళ్ళ పిల్లాడు కూడా ఆ కోమిటోళ్ళ పిల్లోడు కూడా ఆ మాదిగ వాడలోనే పెరుగుతూ హాయిగా చక్కగా ఆడుకుంటాడని ఒక ఆశాజనకమైన విషయంతో రాయడం మొదలుపెట్టాడు. తర్వాత సిద్ధంగి యాదగిరి అన్న రుణం కథ కూడా అది ఒక చాకలి సంబంధించిన అస్తిత్వానికి సంబంధించిన నిజానికి ఇది చాలా డ్రామాటిక్ కథ, ఒక నవల్లాగా అనిపిస్తుంది మనకి. ఏకకాలంలో 3 అంశాలను డిస్కస్ చేశాడు ఆయన. ఒకటేమో ఏ ఊరైతే కరోనా వచ్చిందని చెప్పేసి ఆ వ్యక్తిని ఆ ఊళ్ళో వేయడానికి ఒప్పుకో చివరికి మళ్ళీ అతను కరోనా నయమయ్యాక మళ్ళీ అదే ఊరికి వెళ్ళడానికి, అంటే పుట్టిన ఊరి మీద పుట్టిన గడ్డ మీద సేవ చేసిన ఊరి మీద అతనికి ఉన్న ప్రేమ అది ప్రతిఫలించేలా 30 ఏళ్ళుగా ఒక ఊరిలో ఉండి అతను ఇస్త్రీ చేస్తుంటాడు. ఆ ఊరికి అతను కాదనుకుంటే చివరికి బాగున్నా కూడా ఆ ఊరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. నాకు అదొక పార్శ్వం కనపడేది. రెండోది ఏంటంటే వీళ్ళకి ఏదైనా సమస్యలు వస్తాయి. నిజానికి అక్కడ ఉండే ఒక మాదిగ కులస్తుడు ఒక అగ్రవర్ణం వాళ్ళతో గొడవపడి ఏదో గట్టు పంచాయతీ దగ్గర గొడవపడి వెలివేతకు గురవుతే వాళ్ళ భార్య మళ్ళీ ఇక్కడ కూడా ఈ ప్రసవానికి సంబంధించిన సమస్య, ఈ చాకలికి సంబంధించిన వాళ్ళ భార్య వెళ్ళి వాళ్ళకి సాయం చేస్తుంది. సో వాళ్ళకి వెలివేసిన వాళ్ళకి సాయం చేస్తుంది కాబట్టి వీళ్ళని కూడా వెలివేస్తారు. వీళ్ళు పట్టణానికి వెళ్ళిపోతారు. తర్వాత ఏదో కరోనా వస్తుంది, సొంత ఊళ్ళో చచ్చిపోతానని చెప్తాడు. తర్వాత ఆ కాన్పు చేసిన అతను కొడుకు డాక్టర్గా ఉంటాడు. ఇతను ఎవరు పట్టించుకోకపోతే అంబులెన్స్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో వేస్తే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గుర్తుపెట్టి సపరేట్ చేసి నయం చేస్తాడు. నువ్వు మా దగ్గరికి వచ్చేయమంటే అతను వెళ్ళడు. సో అక్కడికి వెళ్తాడంటే దళితులు ఒక అణగారిన వర్గాలకి ఇప్పుడు అగ్రవర్ణాలకు సంబంధించిన సమస్య వస్తే వాళ్ళు 1,00,000 ఇబ్బందులు మనల్ని పెట్టినా కూడా మనం వెళ్ళి సహానుభూతితో వెళ్ళి వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు వస్తాం. కానీ అంచివేతకు గురవుతున్న వాళ్ళు, నిమ్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే అగ్రవర్ణాల వాళ్ళు రారు, తర్వాత వీళ్ళకు మళ్ళీ ఇంకొక అణగారిన వర్గం వాళ్ళే సాయం చేస్తారు అనే ఒక నీతి కూడా ఇందులో కనిపిస్తుంది. ఈ విధంగా ఆయన రాసిన కథ కూడా ఉంది. అంటే నేను ఇలాగే చాలా చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం. అలాగే బైండ్ల శ్రీనివాసన్న బైండ్ల చంద్రయ్య కథ రాసిన జల్కర్ శ్రీనివాసన్న కథ కూడా చాలా మంచి కథ. ఎందుకంటే ఒక బైండ్ల జీవితానికి సంబంధించిన కథ ప్రతి నిజంగా ఏదైనా తేలు పుట్టినా పాము పుట్టినా లేకపోతే అర్ధరాత్రి వచ్చి తలుపు తగిలితే వాళ్ళకి మనం ఏదో చేతనైన సేవ చేసి అప్పటికప్పుడు వాళ్ళకి ఉపశమనం కలిగించేటట్లు సమాజానికి మేలు చేస్తుంటే వాళ్ళ వ్యక్తిగత ఖర్చులు తీర్చుకోవడం కోసం వాళ్ళ మీద వీళ్ళు ఏదో చేతబడి చేస్తున్నారని చెప్పేసి చాలా మంది పత్రికల్లో మనం చూస్తున్నాం. చేతబడి చెప్పడంతో ఒకరి హత్య, మన హాయిగా ఊపిరి పీల్చుకుంటాం, వీడికి కావాల్సింది అని. కానీ ఆ వార్త వెనక ఎంత అబద్ధం ఉంటుంది అనేది ఈ కథ డిస్కస్ చేస్తుంది. తర్వాత నాకు బాగా నచ్చిన కథల్లో అంటే రాయలసీమ నుంచి రాయాల్సిన కథ అది. ఇది కెంగర మోహన్ నిజంగా ఒకే ఒక కథ ఉంది దీంట్లో రాయలసీమ సంబంధించి. రాయలసీమలో దళిత అస్తిత్వం ఎందుకనో చాలా తక్కువగా ఉంది. బహుశా దళిత కథలు కూడా అక్కడ నేను ఇందాక చాలాసార్లు ఏదైనా రీసెర్చ్ చేస్తే దళితేతలు రాసిన దళిత కథలు ఎక్కువ కనపడతాయి రాయలసీమ నుంచి. నాగపురం సుందరరాజు మాది కథలు అందరూ ఉల్లంఘించే విషయం. ఆ తర్వాత ఏంటి చిలుకు దేవపుత్ర మాట ఒకటి మాట్లాడుతాం. కథకులు చాలా తక్కువ ఉన్నారు. కెంగర మోహన్
అతను ఆ ప్రయత్నం చేస్తున్నాడు. తొలి దశలో అతను రాయలసీమలో ఇప్పుడు ఏం జరుగుతుంది వర్ధమానంలో అది పట్టుకోగలిగాడు. అక్కడ ఏం జరుగుతుందని అంటే రెడ్ల సామాజిక చెందిన వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే మిగతా వాళ్ళ మీద ఏదైనా గొడవలు జరిగితే వాళ్ళు నేరుగా దిగకుండా దళితుల్ని పావులుగా వాడుకొని వాళ్ళ చర్చీలకు ఒక ఎకరా స్థలం ఇస్తామనో వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తామనో ఏదో ఒక మభ్య పెట్టి ఆ దళితుల్ని వడ్డీల మీదకి లేకపోతే నిజంగా కొన్నిసార్లు ముస్లింల మీదకి కూడా వాళ్ళకి ఆ అవగాహన ఉండదు, వాళ్ళకి అంత చైతన్యం ఉండదు. అరే మనం కొట్టుకోవాల్సిన పని లేదని పైగా వాళ్ళతో తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం. ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరి మీద పెడతారు అంటే ఎస్సీ ఎస్టీ కేసుల్ని పాపం వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని రెడ్లు ఏ విధంగా వాడుకుంటున్నారు అనే కథని చాలా బలంగా చాలా పద్ధతిగా ప్లాన్ చేసి అతను ఆ కథని రాశాడు. రాయాల్సిన కథ రాయలసీమ వ్యాప్తంగా జరుగుతుందండి. ఎందుకంటే మీకు దళిత అస్తిత్వం అక్కడ ఎందుకు తక్కువగా ఉంటుంది అని అంటే ప్రాబ్లం అదొకటే. వీళ్ళు పాపం వీళ్ళు పేదవాళ్ళు. ఫ్యాక్షన్ కథల్లో కూడా ఈ ఫ్యాక్షనిస్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడి శత్రుత్వాలు పెంచుకొని ఆ బాంబులు విసురుతూ కాళ్ళు చేతులు పడిపోయి వాళ్ళ భార్యని వీళ్ళు ఉద్ధరిస్తున్న మొహంతో పాపం వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టేసి వాడుకున్న తర్వాత వాళ్ళ కుటుంబాలను ఒడ్డు మీద వదిలేదు. ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తున్న అంశాలు అవన్నీ కూడా ఆయన పంచుకోగలిగారు. సో చివరిగా చాలా అంశాలు ఉన్నాయి నిజానికి మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి. అయితే దీంట్లో నాకు అర్థమైనది అంటే ఒకరిద్దరు నేను ఇందాక అన్నాను కదా, మనం ఇంకొంచెం దళిత కథల్ని మనం ఇంకొంచెం బాగా పదులుగా సామాజికంగా చేసి మనం ఎదుర్కోవాల్సిన వస్తుంది. సహానుభూతి కలిగించే పాటుగా వాళ్ళ కర్తవ్య ప్రేరణ చేస్తున్నట్టు సామూహిక సోలకం చేసినట్టు లేకపోతే జుబాదసులకం చేస్తున్నట్టు. పైగా ఇక్కడ మనం ఈయన కథని ఒకటి మాట్లాడుకుంటే ఎవరు సతీష్ చంద్ర గారి కథ చాలా పాలిష్డ్ కథ అది. అంటే ఇప్పుడు అది ఇప్పకుండా చెప్పకుండా అంటారు కదా, నిజానికి కదా డైరెక్ట్ కూడా చెప్పచ్చు. అందుకంటే వివక్ష కదా, ఒక జోగిని స్త్రీని ఒక తల్లి తర్వాత కూతురు ఇద్దరు కలిసి భర్త కూతురు తండ్రి ఇద్దరు కలిసి తల్లి మీద ఒక జీవితకాలం శిక్ష వేస్తారు కదా అనవసరంగా అపార్థాలతో. మరి అది కథని అట్లా ఇండైరెక్ట్ గా చెప్పాల్సి వచ్చింది. అదే ఇది సమస్య ఏంటంటే ఒక కథ రాయడం మనం ఒకటి నాకు అర్థమైంది నేను చెబుతున్నాను, బట్ మేబీ ఐఎమ్ రాంగ్. మనం ఏంటంటే కథని ఒక నిర్మాణంలోనో లేకపోతే ఒక ఉత్తమమైన కథగా తీర్చిదిద్దే క్రమంలో మంచి కథ ఏం చెప్తుంది అంటే సమస్యని కథ చేయండి కానీ సమస్య కథ కాదని అంటారు కదా. అంటే సోకాళ్ళు ఎవరైతే దాన్ని నిర్మాణాన్ని చెప్పారో దాంట్లో మనకి ఏకీభావం ఉన్నా ఏకీభావం లేకపోయినా కూడా మీరు సమస్యల మీద కథ రాయొచ్చు కానీ సమస్య కథ కాదు అని అంటారు. అంటే మనం ఆ సమస్యని ఎంత మేరకు మనం కథ చేస్తున్నామని. అందుకని అతను ఒక టెక్నిక్ని ఎంచుకున్నాడు. దాన్ని టెక్నిక్ని ఎంచుకొని కథ రాసుకుంటూ వెళ్ళాడు. సో దాంతో దాన్ని మనం అసలు విషయాన్ని పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని గ్యాప్స్ వదిలేయడం వల్ల పాఠకులు దాని నుంచి సహానుభూతి చెంది మాట్లాడుకుంటాడు అనేది ఒక నమ్మకం ఉంది. మనం సో అట్లా అలానే మరి డైరెక్ట్గా చెప్పిన దళిత కథలు మంచి కథలు కావా అని అంటే నువ్వు వేరే చర్చ, మరి తర్వాత వేరే సంగతి. సో ఆయన అంత పాలిష్డ్గా రాశాడు కదండి, భాష విషయంలో కానివ్వండి, ఎత్తుగడ విషయంలో కానివ్వండి, ముగింపు విషయంలో కానివ్వండి. అందుకని ఆయన కథల పట్ల ఒక ఫాలోయింగ్ ఉంది. ఆయన చెప్తున్నా కూడా దళిత జీవితాలకు సంబంధించిన కానీ ఒక పాలిష్డ్ స్టోరీ కింద నేను చూస్తాను. అది ఏమిటంటే క్రాఫ్టెడ్ అని అంటారు కదా, అట్లా క్రాఫ్టెడ్ స్టోరీ అది డైరెక్ట్గా కూడా చెప్పచ్చు దాన్ని. సో ఇవి నేను ఇవాళ పంచుకోగలుగుతున్న విషయాన్ని తర్వాత ఇవన్నీ ఇంకా పట్టణాల్లో ఉండే దళితుల సమస్యలు, కులం మారిన వాళ్ళ దళితుల సమస్యలు. ఇప్పుడు మీకు ప్రశ్న రవీంద్ర కదా నాకెలా అర్థమవుతుంది అని అంటే దళితులుగా పెట్టిన పాపానికి హిందువులుగా ఉండలేదు, ఒకవేళ క్రిస్టియన్ మతంలో ఉండలేదు. ఒకవేళ క్రిస్టియన్ మతంలో ఉంటే ఎందుకంటే వీళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఆ పద్ధతులు నేను త్వరగా అడాప్ట్ చేసుకోలేదు. ముస్లిం మతంలోకి వెళ్తే ఇప్పుడు మీకు దళిత ముస్లింలు అనే సబ్జెక్ట్ అదే కదా, దళిత ముస్లింలకి తెలుగు తప్ప ఉర్దూ రాదు, నమాజ్ ఎలా చదవాలో తెలియదు. వాడు మాట్లాడితే తెలిసిపోతుంది ఇతను దళిత ముస్లింలు, ఇతను ప్రాక్టీస్డ్ ముస్లిం కాదని తెలిసిపోతుంది. అంటే భాష పరంగా ఆహార పరంగా తర్వాత వాళ్ళ వేష భాషల పరంగా కూడా వాళ్ళు వివక్షను ఎదుర్కొంటారు అంటే తోటి ముస్లింల ద్వారానే. అంటే వీళ్ళ హిందువుల్లో ఉండలేదు, తర్వాత అంటే క్రిస్టియన్ మతంలోకి వెళ్ళినా వాటిని పూర్తిగా అడాప్ట్ చేసుకోలేరు, ముస్లిం మతంలోకి వెళ్ళినా కూడా వాళ్ళు దాన్ని కూడా పూర్తిగా అడాప్ట్ చేసుకోలేరు. పైగా అన్ని ఉద్యమాలకు దళితులు అవసరం
కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకొకరు ఎవరైనా ఉద్యమం చేసినప్పుడు దళితుల దగ్గరికి వెళ్తారు. వీళ్ళైతే చక్కర వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్తోమత ఉంటుంది, అంత పొర ఉండదు. కాబట్టి మనం ఏదో కాస్త నయానో భయానో వాళ్ళని ఆదుకొని మెల్లగా. నేను కమ్యూనిస్టులను తప్పట్లేదు, బట్ వాళ్ళకు కూడా వాళ్ళు అవసరం అన్నమాట ఆ జనాభాని. సో ఈ విధంగా అనేక రకాలుగా ప్రభావితమై వాళ్ళకంటే ఒక సొంత కల్చర్ లేకుండా పోయింది కదా. ఇదే దౌర్భాగ్యం, నాకు అలా అర్థం అవుతుంది కదా అది. సో వాళ్ళు కనీసం ఒక సొంత కల్చర్ అన్నా ఉండాలి కదా వాళ్ళకి. పైగా ఇంట్లోనే నలుగురు మనుషులు ఉంటే ఆ నలుగురు మనుషుల మధ్య కూడా సాంస్కృతిక పరమైన రాజకీయ విభేదాలు, అవి నిజానికి రాజకీయ విభేదాలు వాళ్ళకు కూడా తెలియదు పాపం, అది రాజకీయ అంశాలు అవి. కానీ వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళ మా పేరు బిడ్డల పేరు ఇలా పెట్టుకుందాం, లేదు లెనిన్ అని పెట్టుకున్నాను, ఒకరంటే లేదు ఏసీ అని పెట్టుకుని ఇట్లా ఏదో మాట్లాడుకుంటారు. చాలా సింపుల్ కాదు, కథ కూడా చాలా బాగా రాశాడు అతను. సో నాకు ఆ కథ అలా అర్థమవుతుంది. ముస్లింలకు కూడా అదే సమస్య. ఇవాళ ముస్లింలకు కూడా వాళ్ళు ఏ కల్చర్కి కాకుండా పోవడం, సగం తెలుగు మాట్లాడతారు, సగం ఉర్దూ మాట్లాడతారు. పట్టణాల్లో ఉండే ముస్లింలు ఒక రకం, తర్వాత నమాజ్కి వెళ్ళే ముస్లిం పద్ధతి వేరుగా ఉంటుంది, నమాజ్కి వెళ్ళిన ముస్లిం పద్ధతి వేరుగా ఉంటుంది. ఎన్ని వైరుధ్యాలని. నిజానికి ఈ వైరుధ్యాలు నాకు అనిపిస్తుంది ఒక్కోసారి కేవలం మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగానే గొడవలేమో. ఈ ప్రపంచవ్యాప్తంగానే ఈ ఆధునిక సమాజంలో ఇలాంటి సందిగ్ధం అంటే మానవ పరిణామం రకరకాల ప్రభావాలకు లోనై ఒక 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 ప్రయాణం సాగిస్తున్న క్రమంలో మనం వచ్చి ఒక సందిగ్ధ కాలంలో ఆగిపోయి ఉన్నామేమో. సో అంత దూరం కూడా నాకు కొన్ని ఆలోచనలు కలుగుతాయి. బట్ వాటికి పరిష్కారాలు నేను ఇంకా చదవడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకునే ప్రయత్నం మీద ఉన్నాను. మొత్తం మీద నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నేను జాషువా వాళ్ళ పేరు సాంస్కృతిక వేదికకి, ముఖ్యంగా డానీ అని మన అనిల్ డానీకి, అందరికీ, తర్వాత పెద్దలు ఇక్కడ ఉన్నారు, నేను తప్పులు మాట్లాడితే క్షమించమని అడుగుతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షరీఫ్ అన్న. వాస్తవంగా ఈ సంపుటిని ఏ కోణంలో నుంచి చూడాలి అన్నదాన్ని చాలా విపులంగా చెప్పేందుకు ధన్యవాదాలు. వాస్తవంగా ఈ కథా సంకలనం కనుక చూసినట్టయితే ఇది ఏ ఒక్క ప్రాంతానికో, లేకపోతే ఏ ఒక్క వర్గానికో, లేకపోతే ఏ ఒక్క దానికో బైండ్ అయ్యేది. చిత్తూరు జిల్లా నుంచి సోల్మన్ విజయ్ కుమార్ ఉంటే, రాయలసీమ అదే కర్నూలు నుంచి కెంగార్ మోహన్ గారు ఉంటే, అటు కోస్తానో లేకపోతే రాయలసీమ తెలియని ప్రకాశం జిల్లా నుంచి చాలా పరిమ ఉన్నాడు. ఇంకా నేను కృష్ణాలో, గుంటూరు, ప్రకాశం తెలియని నేను ఉన్నాను. ఇలాగా అన్ని రకాలైనటువంటి అటు గోదావరి జిల్లాల నుంచి సతీష్ చందరు, తర్వాత అతని పేరు మన పెనుమాక రత్నాకర్ ఉన్నారు, యానం నుంచి, మెర్సీ మార్గరెట్ తెలంగాణ నుంచి, ఇట్లా అన్ని వర్గాలుగా అన్ని ప్రాంతాల సమాహారం. అందుకే వీళ్ళు జంబూ సాహిత్యాన్ని మూలవాస అస్తిత్వ విశ్లేషణ అని పెట్టారు. వాస్తవం ఇది ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క ప్రాంతానికి పరిమితమైనటువంటి ఇది కాదు. ఈ తాడు ఏం చేశారంటే మొత్తాన్ని కలిపి కట్టారు. కాబట్టి ఇది ఆలోచింపజేసేటటువంటి పని ఇది కూడా. అంటే ఒక సంకలనం తెస్తున్నామంటే ఇది ప్రత్యేకంగా ఏ ప్రాంతానికి సంబంధించిందో, లేకపోతే ఏ వర్గం సంబంధించిందో అని చెప్పి చెవులు కోరుకునేటటువంటి అవకాశం ఇవ్వకుండా అందరినీ కలిపి గుదిగుచ్చి ఒక దండలాగా తయారు చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి సంపాదకులు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క 2 నిమిషాలు ముగిస్తాం సభ. మాట్లాడతారు వర్పసం తెలియదు సబ్మిషన్ ఉంది. జంబూ అనేది ఎక్కడికి తీసుకున్నారు? సంపాదకులు మాట్లాడినది నేను చెప్పను, చిన్న 2 పాయింట్లు చెప్తామని. దీంట్లో ఈ పుస్తకంలో అందరూ కూడా కవులు, చల్లపల్లి స్వరూపరం దగ్గర నుంచి, గారి దగ్గర నుంచి, సతీచంద్ర దగ్గర నుంచి, కెంగార్ మోహన్ ఆఖరికి సంపాదకులు కూడా కవులే. దాన్ని అది దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కవులు కథల మీద కూడా వీళ్ళందరికీ చాలా తక్కువ వయసు ఉంటుంది. కథకులుగా కూడా చాలా తక్కువ వయసు, కానీ ఎక్కడ కూడా శిల్పపరంగా కానీ భాషాపరంగా కానీ చాలా మెచ్యూరిటీగా ఉన్నాయి కథలన్నీ కూడా. సెలక్షన్ సూపర్. తర్వాత ఇంకోటి నేను చెప్పదలుచుకుంది, గ్రాంధిక భాషా ఉద్యమానికి వ్యతిరేకంగా వాడుక భాషా ఉద్యమం వచ్చింది. మాకు తెలుసు. వాడుక భాషా ఉద్యమం తర్వాత మాండలిక
భాషలో కూడా అంగీకరించాలి సాహిత్యంలో అనేది వచ్చింది విషయం మనకు తెలుసు. దీనికి ముగింపు ఎక్కడ ఆఖరికి మాండలికంలో కూడా యాస దగ్గర దీనికి ముగింపు అవుతుంది. ఆ యాస దీంట్లో ఇప్పుడు 1000 సంవత్సరాల తెలుగు చరిత్రలో, తెలుగు సాహిత్య చరిత్రలో దీంట్లో 90% పదాలు లేవు. ఫస్ట్ టైం రికార్డ్ అయినటువంటి పదాలు 100 పదాలు దీంట్లో ఉంటాయి. సో ఆ విధంగా కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి, అంటే అట్టడు సంస్కృతి రావడానికి వీలైన భాషను ఉపయోగించారు కథకులందరూ కూడా. ఈ ప్రత్యేకత మాత్రం దీనికి చాలా క్లియర్గా ప్రామాణిక భాషలో రాసే శక్తి ఉన్న వాళ్ళు కూడా దీనికి నేను వర్కింగ్ సంపాదన మన సాహిత్య ప్రదర్శన ఉన్నప్పుడు భూతం ముత్యాలు గారు నా కథలు పంపించినారు. భూతం ముత్యాలు గారు పంపిస్తూ అన్న కొంచెం జాగ్రత్తగా చూడన్నా అని, ఎందుకంటే అది మాండలికం ఆయన పొలి స్టాప్లు కావాలి వాడరు అని క్లియర్గా చెప్పేస్తాను, నేను వాడనని చెప్పి. ఇక వాక్యం చదవడానికి చాలా కష్టపడాలి ఫస్ట్, కానీ అర్థమైన తర్వాత ఈయన కూడా మన వేముల సిద్ధి అక్కడ ఆ ప్రభావంతో భూతం ముత్యాలు రాశారు తర్వాత. సో ఇదంతా అంటే ఎంత అట్టడుగా భాషాపరంగా, సంస్కృతి పరంగా, అన్ని రకాలుగా కూడా ఇది ఒక ప్రాతినిధ్య సాహిత్య కళా సందర్భంగా ఉంది. ఇది నిజంగా ఈ యొక్క పరంపరకు ఖచ్చితంగా కొనసాగించాల్సింది నేను విశేషంగా సంపాదన చేస్తూ థ్యాంక్ యూ సార్. నిజంగానే ఈ సంకల్పం తీసుకురావడం కనుక ఎన్ని బాధలు ఉన్నాయో, వాళ్ళ కష్టం ఏంటో వాస్తవానికి వాళ్ళ